ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరిని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి సమయంలోనూ కూడా ప్రభు నీకు సమాధానం అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే రక్తం కార్చినంతగా ఆయన ప్రేమించాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చూసినప్పుడు, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడో దాని గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సమాధానం అనుగ్రహించడానికి మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనం, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయముని కేకలు వేయుచుండేది. కనుక ఎక్కడో వినిపిస్తున్నటువంటి జయము 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 అనేటువంటి మాట ఈరోజు నీ హృదయంలోనికి, నీ ఇంట్లోనికి, నీ కుటుంబంలోనికి, నీ పరిస్థితుల్లోనికి అది కుమ్మరించబడుతుందని చూడండి. ఈ యొక్క జయం అనేటువంటి మాట బలహీనమైనటువంటి పరిస్థితుల్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. వేదనకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అది ఆవరిస్తూ ఉంది. హృదయంలో ఎక్కడైతే కలవరం ఉందో దాని అంతటిని తీసివేస్తూ ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం, జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండెడు వారు, వెనక వచ్చుండెడు వారు, దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయముని కేకలు వేయుచుండేది. మహాశబ్దముతో అద్భుతములన్నింటిని గురించి సర్వోన్నతమైన స్థలములలో మహిమని ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు, ఆయన ఇష్టమైనటువంటి ప్రజలు ఎవరు? అది నీవే. నువ్వు సమస్యల్లో ఉన్నావు కాబట్టి, బలహీనతలో ఉన్నావు కాబట్టి, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తి నీవే గనక ఆయన గొప్ప కృప చూపించి నీ ఎడల జయమైనటువంటి మాట నీ ఇంట్లో నాటుతూ ఉన్నారు. దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. ఆయన ఎరిగినటువంటి వారైతే ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతా ఆయన ఎవరో అని కలవరపడింది. కానీ ఆయన ఎరిగినటువంటి వారు, ఆయన అద్భుతంలో ఆశ్చర్యకారం చూసినటువంటి వారైతే గొప్ప సంతోషము ప్రతి ఒక్కరికి కమ్ముకోవడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఆయన సమాధానాన్ని నీకు కలుగు చేస్తూ ఉన్నారంటే, ఆయన సంతోషాన్ని నీకు ఇస్తూ ఉన్నారంటే, నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా నీ గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఈ దినాన్ని నువ్వు ఎంత సంతోషంగా ఉండాలో మీరు గ్రహించుకోగలగాలి. ఆయన శ్రేష్టమైనటువంటి సన్నిధి ఈ దినాన్ని కమ్ముకుంటుంది. నువ్వు జరుగుతున్నటువంటి చేయబడినటువంటి పనులన్నింటిలోనూ కూడా దేవుడిని ఖచ్చితమైన కృపణిస్తాడు. ఈ దినమున నువ్వు ఏమైతే చేయని ఉన్నావో ఆ పన్నెండింటిలో కూడా దేవుణ్ణి గొప్ప సమాధానం కలుగు చేసి నేను బలపరుస్తాడు. కనుక ఆయన యందు ఆనందించు. ఇప్పుడు నువ్వు పొందుకునేటువంటి సమాధానం మరి అన్నిటికీ పోగొట్టుకొనుకున్నట్లుగా ఆయన హత్తుకొని ఉండు. ఆయన అధికంగా ప్రేమించు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో ఖచ్చితంగా అన్ని విషయాల్లోని నువ్వు గొప్ప విడుదల పొందుకొని నెమ్మదిని అనుభవించి అనేకులకు నువ్వు సాక్షిగా ఉంటావు. ప్రభు ఈ దినమున ఆయన నీ వైపు చూస్తున్నటువంటి వారందరికీ సమాధానం కలుగు చేస్తున్నందుకు వందనాలు. నీతిని, సమాధానమును, ప్రభువును, భద్రతను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆయన నెమ్మదితో పండుకోవడానికి, నెమ్మదితో నాయన పరుగులెత్తని, నెమ్మదితో పనులు చేయడానికి ఈ దినమంతటికీ ప్రతి ఒక్కరికి కృప దయచేసి మహిమ సన్నిధితో ప్రభు మీరు నింపి నడిపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.